నేనండి మీ వదినమ్మను. తెలంగాణ స్పెషల్ వంటకమైన సకినాలను తయారు చేసి చూయించబోతున్నాను. తెలంగాణలో ఏ శుభకార్యమైనా ఇవి లేకుంటే జరగవండి. శుభకార్యాల్లో తయారు చేసుకునే పిండి వంటకాల్లో సకినాలు మొదటి స్థానంలో ఉంటాయి. చలికాలంలో ఇవి చాలా మంచిదండి ఒంటికి. ఎలా అంటారా? జనవరిలో విపరీతంగా ఉన్న చలి కారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి జబ్బుల నుండి ఉపశమనానికి సకినాల్లో వేసిన వాము ఉపయోగపడుతుంది. అధిక చలి నుంచి తప్పించుకోవడానికి నువ్వులు ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తాయండి. అందుకే వీటిని సంక్రాంతి సమయంలో చేస్తారు. సకినాలు తయారు చేసే సమయంలో తొలి పెద్ద సకినం మధ్యలో గౌరమ్మను పెట్టి పూజ చేసి మరీ ఈ వంటకాన్ని మొదలుపెడతారండి. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా టేస్ట్‌కి టేస్ట్. చాలా హెల్తీ కూడా. కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం 1 కేజీ రేషన్ బియ్యాన్ని నేను 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. మినిమమ్ 4 గంటలండి. మాక్సిమం ఒక రోజు వరకు నానబెట్టుకోవచ్చు. వీటిని 4, 5 సార్లు శుభ్రంగా కడిగి నేను 4 గంటలు నానిన తర్వాత దీన్ని వడకట్టుకొని ఒక కాటన్ క్లాత్ మీద నానాక మాత్రమే గాలించి వడకట్టుకొని కాటన్ క్లాత్ మీద ఆరనివ్వాలి. ఆరాక నేను మిల్లాడించుకోవడానికి మిల్లుకి పంపిస్తున్నాను ఈ కేజీని. మెత్తగా పిండి పట్టమని చెప్పాలండి. మెత్తగా రాకపోతే మన ఇంటికొచ్చాక ఖచ్చితంగా జల్లించుకోవాలి. జల్లించుకొని మనం ఏ మిక్సింగ్ బౌల్‌లో అయితే పిండిని కలపబోతున్నామో ఆ బౌల్‌లో కాసేపు ఆరనివ్వండి. ఆరాక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని, పావు కేజీ నువ్వులను తీసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని మన టేస్ట్‌కి అనుకూలంగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 100 గ్రాముల నుంచి పావు కేజీ వరకు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో తీసుకుంటారు. ఇంకా 2, 3 టేబుల్ స్పూన్ల వామును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావాలి అంటే దీంట్లో మనం పచ్చి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. సాంప్రదాయంగా చేసే దానిలో అయితే ఓన్లీ ఉప్పు, వాము, నువ్వులు మాత్రమే వాడతారు. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోండి. మీరు కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైతే దీంట్లో ఖచ్చితంగా ఒక్క టేబుల్ స్పూను వెన్నని కానీ, బటర్‌ని కానీ యాడ్ చేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయండి. కాబట్టి ఆల్రెడీ బాగా చేత వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు. కొత్తగా చేసేవాళ్ళు ఖచ్చితంగా 1, 2 టేబుల్ స్పూన్లు బటర్‌ని యాడ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే చేత్తో వేయడం రాకపోతే ఇలా మురుకులు గొట్టంలో సింగిల్ హోల్ ఉన్న ప్లేట్‌ని కూడా ఉపయోగించి చుట్లుగా చుట్టుకొని కాల్చుకున్న పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ముందు గౌరీమాతను పెట్టి, గౌరీమాతను పూజించుకొని మన ఈ శకనాల్ని మొదలుపెడదాము. మనం చేసిన ముద్దలో నుంచి కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని 2 ఏళ్లతో ఇలా అనుకుంటూ మనము చుట్టలుగా చుట్టుకోవాలండి. వీటిని మనము మొత్తాన్ని కూడా ఒక్కసారే మిశ్రమం మొత్తానికి కూడా ఎన్ని శకనాలవుతాయో దాన్ని కొంచెం పల్చటి క్లాత్ మీద కాకుండా కొంచెం మందంగా ఉన్న క్లాత్ మీద వేసుకుంటే వస్తాయండి. మందంగా ఉన్న క్లాత్ అయితే సకినాల్లో ఉన్న తడిని పీల్చుకుంటుంది. మొత్తాన్ని ఇలా చుట్టుకొని ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తీసి కాల్చకూడదండి. పూర్తిగా ఆరాక కూడా కాల్చకూడదు. మనము సకినం మీద చేయి పెట్టి చూస్తే మన చేతికి తడి అంటకుండా ఉండాలి. ఆ స్టేజ్‌లో జాగ్రత్తగా తీసుకొని కాల్చుకోవాలండి. సకినాలు చుట్టడంలోనే కాదండోయ్! సకినాలు తీయడంలోనూ, సకినాలు కాల్చడంలోనూ ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. లేకపోతే విరిగిపోతాయి. విరిగిపోయాయా సకినాలు మనకి రానట్లే. కాబట్టి తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. తప్పుడు కూడా జాగ్రత్తగా కాల్చండి. కాల్చేటప్పుడు కలర్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. మరి రెడ్ కలర్‌లో అస్సలు రాకూడదు. వైట్ కలర్‌లో తీస్తే మెత్తగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వేగాలి. చూడ్డానికి అందంగా ఉండాలి. మనం తీసేటప్పుడు ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఏదైనా ఒక ప్లేట్‌తో కానీ, ఏదైనా గరిటెతో అయినా తీయొచ్చు. నేనైతే ఇక్కడ వెడ్డింగ్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నానండి. వెడ్డింగ్ కార్డ్‌తో తీయడం చాలా ఈజీ. కొంచెం ఆరాక ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని జాగ్రత్తగా ఒక ప్లేట్‌లో ఉంచుకొని, పొయ్యి మీద కళాయిలో ఆయిల్‌ని ఉంచి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా మొత్తాన్ని తీసుకొని ఉంచుకున్నాం కదా! మన కళాయికి తగ్గట్లుగా ఎన్నైతే మన కళాయిలో పడతాయో దానికి తగ్గట్టుగా నేనైతే ఒక 8 తీసుకున్నానండి. ఇలా ఒక ప్లేట్‌లో తీసుకొని జాగ్రత్తగా ఆయిల్‌లో వదలాలండి. ఆయిల్‌లో వదిలి వెంటనే తిప్పకూడదు. ఒక 2, 3 నిమిషాలు ఆగాక ఒక్కొక్క దాన్ని తిప్పుకుంటూ ఈ కలర్‌లో కాల్చుకోవాలి. చూసారా? వదిలాక ఒక 2 నిమిషాలు ఆగి ఇలా తిప్పండి మొత్తాన్ని. అటు ఇటు తిప్పుకుంటూ ఓవర్ ఫ్రై కాకుండా, పచ్చిదనం లేకుండా కాల్చుకోవాలి. కాబట్టి బాగా హీట్ అయ్యాక ఆయిల్‌ని మరీ సిమ్‌లో ఉంచొద్దండి. బాగా హైలో ఉంచొద్దు. మధ్యస్థంగా ఫ్లేమ్‌ని ఉంచి కాల్చుకుంటే లోపల వరకు కాలి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. కాబట్టి మీరు నేను చెప్పిన పద్ధతిలో ఈ సంక్రాంతికి సకినాలను ట్రై చేసి మీకెలా కుదిరాయో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన తెలంగాణ సాంప్రదాయ వంటకమైన సకినాలను ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో కనుక ట్రై చేస్తే వామ్మో! సకినాలా అనుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా వచ్చి తీరుతాయి. అంతే. మీకు గనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.